చూస్తున్నావా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. విష్ణుప్రియ పరిస్థితి ఏంది? విష్ణుప్రియ మాత్రం చక్రం తిప్పుద్ది. ఎందుకంటే తను మైండ్ గేమ్ ఆడతలే, ఒక్కటే ఇదిగా ఆడుతుంది. అది ఏంటంటే నెంబర్ 1 గా ఆడుతుంది ఆమె. బరాబర్ ఉంటా చెప్తున్నా. విష్ణుప్రియ ఈసారి విన్నర్. సో అందరూ పృథ్వీ వెనకాల పడుతుంది, గేమ్ ఆడుతుంది అంటున్నారు. పృథ్వీ వెనకాల ఎవరు వెనకాల పడింది మీరు చూసారా? అంటే అంటే కిసెస్ చేస్తుంది కదా అబ్బాయి. అబ్బా లేదమ్మా, మణికంఠ గారు కూడా చేశారు కదా, మరి ఆయన ఏమనలే. ఎవరు కరెక్ట్ ఉన్నారమ్మా, ఎవరికి పప్పుసారి తాలింపు సరుకులు వాళ్ళకు ఉన్నాయి. అంతే తప్పించి విష్ణుప్రియ గురించి మాత్రం తప్పుగా మాట్లాడదు. ఆమె ఆల్రెడీ బాధలో ఉంది, వాళ్ళ అమ్మ చనిపోయి చాలా ఇదిలో ఉంది. ఆమె ఏమి బిగ్ బాస్ లోనే ఆమె అందరికీ తెలిసింది కాదు. ఆల్రెడీ తన టీవీ షోలు, సాంగ్లు, జారుతుంది సాంగ్ చాలా చేస్తుంది. అలా వింటే ఆమెని ఎలా అంటారు నాకు అర్థం కావట్లే. మీకు నోరుందని ఇష్టం మాట్లాడతారు విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ నిజం చెప్పాలంటే ఒక సౌందర్య తెలుసా. ఆమె అణుకువ, ఆమె అంత వినయ, అంత ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఒక సౌందర్య. ఆమె ఒక ఏంటి మదర్ తెరేసా లాగా, మళ్ళీ ఈమె పేరేంటి ఒక ఝాన్సీ రాణి, ఇంకా ఎవ్రీథింగ్. వీళ్ళందరూ బయోడే మొత్తం గ్రూప్ గా నిలబడిపోయిందంటే ఆమెకు ఓట్ అయిపోతే ఇంకా బిగ్ బాస్ వేస్ట్, మేము చూడడం కూడా వేస్ట్. చాలా మంది నాగార్జున వచ్చిన 2 రోజులు ఆడుతుంది, మిగతా 4 రోజులు కనబడతలేదు అంటున్నారు. ఎవరు? చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. లేదు, ఆమె ఆడుతుంది. ఆమె ఏంటంటే సునిశ్చితంగా ఆడుతుంది. ఎందుకంటే అందరూ పిచ్చి పిచ్చిగా చేసేసుకుని ఆన్లైన్ బూతులు తిరిగితే అట్లా కాదు, ఆమె గేమ్ మాత్రమే ఆడుతుంది. వీళ్ళు గేమ్ కదా ఆడిది, ఏదో బ్యాచ్ ఆడుతున్నారు, ఏదో చెత్త ఆడుతున్నారు. ఈ ఒక విషయం ఆడుతున్నా, ఇప్పుడు నాగార్జున సార్ మిమ్మల్ని అడుగుతుంది క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఆడేసి వెళ్ళిపోయారు. గంగవ్వ ఏంటి, వీళ్ళందరూ వర్షిని, ఎవ్రీథింగ్ మొత్తం ఆడేసి వెళ్ళిపోయారు. ఆడేసిన వాళ్ళు ఎందుకు తీసుకున్నట్టు? ఏమా కృష్ణకాంత పార్క్ లో 3 మంది లేరా, బయట 3 మంది లేరా, సినిమా ఇండస్ట్రీలో లేరా? వీళ్ళందరూ తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ గేమ్ ఆడిన వాళ్ళే తీసుకున్నారంటే నాకు అర్థమవుతుంది ఇదంతా ఒక మ్యాజిక్ నాటకం. అంటే వాళ్ళు గెలుచుకోవడానికి నాటకం ఆడుతున్నారు. ఆల్రెడీ ఆడేవాళ్ళు ఎవరు తీసుకురాకూడదు అసలు, వేస్ట్ గా ఆడవాళ్ళే తీసుకొచ్చి అందులో పెట్టారు. వచ్చాక మొత్తం రచ్చ అయింది. కానీ కొంతమంది మంచిగా చేసే వాళ్ళని వాళ్ళ మాలని అంతే. ఇప్పుడు విష్ణుప్రియ అయితే మేము ఓటేస్తున్నామండి. విష్ణుప్రియ ఓట్ ఫర్. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ కాకుండా ఇంకెవరు ఇష్టం లోపల మీకు? నాకు ఎవరో లేదండి. విష్ణుప్రియ తర్వాత ఏదన్నా విష్ణుప్రియ ఓటింగ్ ఒకటి మీరు ఒకసారి ఆలోచించుకునేయండి ఓటు. అంటే ఆమె ఎలా ఉంది, ఏం ఆడుతుంది, గేమ్ చూసి మాత్రమే మీరు ఓట్ వేయండి. మేమైతే చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ ఆడియన్స్ మీకు తెలుస్తుంది, ఎవరు ఏంటని తెలుస్తుంది, ఎవరు గేమ్ ఆడని తెలుస్తుంది, ఎవరో కొలప్ చేస్తారో అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ఓట్ వేయండి, అంతే తప్పించి మీరు వేరే విధంగా ఆలోచించు. విష్ణుప్రియ అయితే నేను మాత్రం నా ఓట్ అయితే విష్ణుప్రియ. నేను ఆల్రెడీ వేరే ఫోన్ తీసుకుని కూడా ఆమెకి ఓట్ చేస్తా. సో ఇప్పుడు దాకా జరిగిన సీజన్ లో అందరూ మగవాళ్ళకి విన్నింగ్ ఇచ్చారు, ఆడవాళ్ళకి ఇచ్చారు అంతే. అయినా ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. మగవాళ్ళతో పోటీ ఫిజికల్ టాస్క్ కానీ ఎవ్రీథింగ్ ఏ టాస్క్ అయినా సరే నెంబర్ 1 గా ఆడుతుంది. అందులో విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది. మరి విష్ణుప్రియకి ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే విష్ణుప్రియ కనిపించట్లేదా మీకు? అంటే వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేస్తారా? అంటే అక్కడ గేమ్స్ చూడరా? ఇదే మిమ్మల్ని అడుగుతా నాగార్జున సార్, ఈసారైనా ఆడవాళ్ళు అనక తొక్కదాన్ని ట్రై చేయొద్దు. ఆడవాళ్ళు కూడా వచ్చే అధికారం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళు డేట్ వచ్చి అయ్యొచ్చి వాళ్ళ ఫిజికల్ గా కూడా చాలా నలిగిపోతారు. అంత ఇదిలో ఉండి కూడా ఆమె గేమ్ ఆడుతుందంటే గ్రేట్. విష్ణుప్రియ ఓట్. థాంక్యూ.